స్వాగతం. ఈరోజు మనం నావల్ రవికాంత్ అల్మానాక్లోకి ఆ, లోతుగా వెళుతున్నాం. కొన్ని ముఖ్యమైన ఆలోచనలున్నాయి కదా, వాటిని పరిశీలిద్దాం. అవును. మన దగ్గరున్న నోట్స్, ఈ వ్యాసాల సారాంశం చూస్తే ముఖ్యంగా సంపద, సంబంధాలు, జ్ఞానం, వీటిలో లాంగ్ టర్మ్ గ్రోత్కి సంబంధించిన సూత్రాలున్నాయి. అవునవును. వాటిని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా ఆ చక్రవడ్డీ సూత్రం ఉంది చూడండి, అది జీవితంలో చాలా విషయాలకు వర్తిస్తుంది. ఆ, కేవలం డబ్బుకే కాదంటారా? అస్సలు కాదు. సంబంధాలు, నైపుణ్యాలు, జ్ఞానం అన్నిటికీ. నావలంటారు కదా, జీవితంలో అన్ని ప్రతిఫలాలు, అది సంపదైనా సంబంధాలైనా జ్ఞానమైనా సరే చక్రవడ్డీ నుండే వస్తాయి. హ్మ్, ఇది వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని ఎఫెక్ట్ మనం ఊహించేదానికన్నా చాలా చాలా పవర్ఫుల్. నిజమే. చక్రవడ్డీ అంటే చిన్న చిన్న స్థిరమైన ప్రయత్నాలు కదా, కాలక్రమేణా అవే పెద్ద ఫలితాలనిస్తాయి. అంతే. బావుంది. కానీ మరి ఆచరణలో చాలామంది ఎందుకని ఈ లాంగ్ టర్మ్ వ్యూతో ఉండలేకపోతున్నారంటారు? అందరికీ వెంటనే ఫలితాలు కావాలి అనిపిస్తుంది కదా. మంచి ప్రశ్న అడిగారు. Sure. అంటే మన బ్రెయిన్ డిజైన్ కొంచెం అలా ఉంటుంది. హా, తక్షణ సంతృప్తి వైపు మొగ్గు చూపుతుంది. మ్మ్. కానీ అసలైన వృద్ధి అంతా ఈ దీర్ఘకాలిక ఆటల్లోనే ఉంటుంది. ఉదాహరణకి ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, చెప్పండి. ఓ 30 ఏళ్ల పాటు ఏటా 30% గ్రోత్ రేట్తో ఇన్వెస్ట్ చేస్తే హా, ఆ డబ్బు 10-20 రెట్లు కాదు, 1000 రెట్లు పెరుగుతుంది. 1000 రెట్లా? ఓ, అవును. ఇదే లాజిక్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా వర్తిస్తుంది. రోజు కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే కొన్ని ఏళ్లలో అద్భుతమైన నైపుణ్యం వస్తుంది. నిజమే. నమ్మకమైన సంబంధాలు కూడా అంతే. మ్మ్. కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టాలి, టైం ఇవ్వాలి, అప్పుడే అవి బలపడతాయి. అందుకే ఆ తక్షణ ఫలితాల మోజులో పడకుండా నిలకడగా ఉండటమే కీలకం. అర్థమైంది. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్, కన్సిస్టెన్సీ ఇవే చక్రవడ్డీ ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. సరే, మరి ఈ గ్రోత్ సాధించాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరం అంటారు? నావల్ ప్రత్యేకంగా ఏమైనా చెప్పారా? చెప్పారు. నావల్ దృష్టిలో ఈ మోడర్న్ వరల్డ్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో సంపద క్రియేట్ చేయడానికి 2 బేసిక్ దారులున్నాయి. ఒకటి నిర్మించడం, అంటే బిల్డ్ చేయడం. బిల్డ్. రెండోది అమ్మడం, సెల్ చేయడం. ఈ 2 రాకపోతే మన నాలెడ్జ్ అంతా పైపైనే ఉండిపోతుంది. మైలు వెడల్పు అంగుళం లోతు అన్నట్టు. హ్మ్. మరి నిర్మించడం అంటే కేవలం కోడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమేనా? అలా అని కాదు. అంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం. ఉదాహరణకి ఒక లాండ్రీ సర్వీస్ని ఎఫిషియెంట్గా నడిపేలా వ్యవస్థని ఏర్పాటు చేయడం కూడా నిర్మాణమే. ఓకే, ఓకే. అంటే ఒక ప్రోడక్ట్, సర్వీస్ లేదా సిస్టమ్ని క్రియేట్ చేయగలగడం, లేదా దాన్ని జనాలకు చేరేలా అమ్మగలగడం. సరే, ఈ 2 చేయగలిగితే అప్పుడు వాళ్ళు దాదాపు ఆపలేని శక్తిగా మారతారు అని నావలంటారు. ఆపలేని శక్తిగా? అవును. ఎందుకంటే ఈ రెండింటిలోనూ నైపుణ్యమున్నవాళ్లు చాలా చాలా తక్కువ మంది ఉంటారు, తెలుసా? నిజమే. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్గా వాల్యూ ఇచ్చేది క్రియేట్ చేస్తే చాలు, పరిచయాల కోసం పాకులాడాల్సిన పనిలేదు, అవకాశాలు అవే వస్తాయి. వాటంతటవే వస్తాయంటారు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదో ఒక దాంట్లో అయినా సరే లోతైన నైపుణ్యం సాధించాలి. ఖచ్చితంగా. పైపైన కాకుండా డీప్గా వెళ్ళాలి. ఇది కొంచెం మైండ్ సెట్కి సంబంధించిన విషయం కూడా అనిపిస్తోంది. పని విషయంలో జూలియస్ సీజర్ మాటలు గుర్తొస్తున్నాయి. పని సరిగ్గా జరగాలంటే నువ్వే వెళ్ళు, లేదంటే పంపు అని. అవును. దీన్ని నావల్ ప్రిన్సిపల్ వర్సెస్ ఏజెంట్ ప్రాబ్లం అంటారు కదా. అవును, అది చాలా చాలా కీలకమైన విషయం. ప్రిన్సిపల్గా అంటే యజమానిగా ఉన్నప్పుడు పూర్తి బాధ్యత తీసుకుంటాం, లాంగ్ టర్మ్ ఆలోచిస్తాం. హ్మ్. అదే ఏజెంట్గా అంటే ప్రతినిధిగా ఉన్నప్పుడు మన స్వప్రయోజనాలు లేదా తక్షణ లక్ష్యాలు ముఖ్యమవుతాయి. అవును. ఇది కేవలం బిజినెస్కే కాదనుకుంటా. అస్సలు కాదు, మన పర్సనల్ లైఫ్ డెసిషన్స్కి కూడా వర్తిస్తుంది. వేరే వాళ్ల దారుల్ని గుడ్డిగా ఫాలో అవటం కాదు, మనకేది సెట్ అవుతుంది, మన అవసరం ఎక్కడా ఉంది అని తెలుసుకోవాలి. ఓ, నావెల్ అంటారు కదా, మిమ్మల్ని అత్యంత ఎక్కువగా కోరుకునే వ్యక్తులు, వ్యాపారం, ప్రాజెక్ట్ లేదా కళ, దాన్ని కనుక్కోవడమే మీ జీవిత లక్ష్యమని. మన స్పెషాలిటీ ఏంటో గుర్తించి దానికి ఓనర్ అవ్వాలి, ఏజెంట్లా కాకుండా. అర్థమైంది. మన ప్రత్యేకమైన దారిని మనమే కనుక్కోవాలి. సరే, మరి కొన్ని ప్రాక్టికల్ సలహాల విషయానికొస్తే పాత సమస్యలు, కొత్త సమస్యలు అని నావల్ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును.
అది చాలా ప్రాక్టికల్ పాయింట్. వేల ఏళ్లుగా మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలుంటాయి కదా, ఆరోగ్యం, విలువలు, సంబంధాలు, ఇలాంటి వాటికి పాత టైం టెస్టెడ్ సొల్యూషన్సే బెస్ట్. హ్మ్, ఉదాహరణకి ఆరోగ్యం విషయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గించడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం, ఇవన్నీ పాత పద్ధతులే అయినా చాలా ఎఫెక్టివ్. నిజమే. కొత్త సమస్యలకు కొత్తగా వచ్చిన వాటికి అంటే కారు నడపడం, సోషల్ మీడియా వాడకం లాంటివి, వీటికి ఆధునిక పరిష్కారాలు కావాలి. వాటికి పాత రూల్స్ వర్తించవు కదా. అవును. అలాగే రోజూ ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ఒక గేమ్ చేంజర్ అని కూడా గట్టిగా చెప్పారు. ఖచ్చితంగా. అలవాట్ల గురించి కూడా చెప్పారు. చెడు అలవాట్లు మానుకోవడానికి ఏదో టెక్నిక్ ఉందన్నారు. అవును. బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకోడానికి, ముఖ్యంగా వాటిని పూర్తిగా వదిలేయడానికి పబ్లిక్ కమిట్మెంట్ బాగా పనిచేస్తుందంటారు. అంటే పబ్లిక్ కమిట్మెంట్ అంటే ఎలా? ఉదాహరణకి నేను సిగరెట్ మానేశాను అని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ చెప్పడం అన్నమాట. ఓ, అలా అందరికి చెప్పడం వల్ల? అవును. అదొక రకమైన సోషల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. మనల్ని మనం జవాబుదారీగా ఉంచుకోవటానికి హెల్ప్ చేస్తుంది. మన ఐడెంటిటీని ఆ మార్పుతో లింక్ చేస్తుంది. బాగుందిది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ప్రెజెంట్ మూమెంట్ అంటే వర్తమాన క్షణం యొక్క ప్రాముఖ్యత. గతమైపోయింది, భవిష్యత్తు మన చేతుల్లో లేదు. నిజంగా మనకున్నది ఈ క్షణం మాత్రమే. అందుకని ఈ క్షణంలో స్పృహతో ఉండటం చాలా ముఖ్యమని చెప్తారు. స్పష్టంగా ఉంది. సరే, అన్నీ కలిపి చూస్తే దీర్ఘకాలిక దృష్టితో చక్రవడ్డీ శక్తిని వాడుకోవటం, అవును, లోతైన నైపుణ్యం, అది నిర్మించడమైనా అమ్మడమైనా సరే, దాన్ని సాధించడం, కరెక్ట్. మన స్పెషాలిటీ ఏంటో తెలుసుకుని దానికి యజమానిగా ఉండటం, మరియు ప్రాక్టికల్గా టైం టెస్టెడ్ హెల్త్ ప్రిన్సిపల్స్, హ్యాబిట్ టెక్నిక్స్ పాటించడం, ఇవి నవల్ అల్మనాక్ నుంచి మనం నేర్చుకున్న కొన్ని కీ పాయింట్స్ అనుకోవచ్చు. అవును. ముగింపుగా ఒక ఆలోచన వస్తుంది. అంటే వినేవాళ్లని ఆలోచింపచేసేలా మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక యునీక్ టాలెంట్ లేదా ప్యాషన్ లేదా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. హ్మ్, దానికి ఈ చక్రవడ్డీ సూత్రాన్ని ఎలా అప్లై చెయ్యొచ్చు, కేవలం మనమే ఆడగల ఆ లాంగ్ టర్మ్ గేమ్ ఏది, దాన్ని ఈ రోజు ఎలా స్టార్ట్ చెయ్యొచ్చు, బహుశా దీని గురించి ఆలోచిస్తే మన పర్సనల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందేమో.